జల సంరక్షణ చర్యలకుగాను రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు మరోసారి జాతీయ స్థాయి దక్కింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నీటి సంరక్షణ చర్యలకు ఉద్దేశించిన జల్ సంచయ్ జన్ భాగీదారీ కార్యక్రమంలో రాజమహేంద్రవరం జాతీయ స్థాయిలో 4వ ర్యాంకును సొంతం చేసుకుంది. ఈ జాబితాలో ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ మొదటి స్థానం, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 2వ స్థానం, ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ 3వ స్థానంలో నిలిచాయి. నవంబర్ 18న నగర కమిషనర్ ఈ అవార్డును అందుకోనున్నారు. అలాగే ఈ పురస్కారం ద్వారా రూ.2 కోట్ల నగదు కూడా అందనుంది. నగర వ్యాప్తంగా 13,298 నీటి సంరక్షణ పనులు చేపట్టిన అధికారులు ఆయా ఫోటోలను సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. వాటిని పరిశీలించిన కేంద్రం నగరానికి ప్రత్యేక బృందాన్ని పంపించింది. ఈ ఏడాది జూన్లో ఢిల్లీ నుంచి వచ్చిన జాతీయ నీటి కమిషన్ సభ్యులు నగరంలోని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, కంబాల చెరువు, ప్రభుత్వ కార్యాలయాలు, వార్డు సచివాలయాలలోని ఇంకుడు గుంతలను పరిశీలించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టడం, నీటిని పొదుపు చేయడం, పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించడం తదితర అంశాలను పరిశీలించిన బృందం కేంద్రానికి నివేదిక పంపడంతో నగరపాలక సంస్థకు ఈ అవార్డు వరించింది. రాజమహేంద్రవరానికి జాతీయ పురస్కారం వరించడంపై కమిషనర్ రాహుల్ మీనా హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘనత సాధించడంలో కీలక పాత్ర పోషించిన అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫర్లో భాగంగా రూపాయికే సిమ్ అందించిన బిఎస్ఎన్ఎల్ దీపావళి సందర్భంగా మరోసారి ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారుల విజ్ఞప్తి మేరకు మరోసారి దీపావళి పండుగ సందర్భంగా ఈ ఆఫరును తీసుకొచ్చామని బిఎస్ఎన్ఎల్ తూర్పుగోదావరి జిల్లా జీఎం పలివెల రాజు వెల్లడించారు. ఈ పథకం ద్వారా కేవలం ₹1తో 30 రోజుల పాటు రోజుకి 2 గిగాబైట్లు డేటా, అపరిమిత కాల్స్ సదుపాయాన్ని అందిస్తున్నామని పేర్కొన్నారు. పరిమితమైన ఈ ఆఫరును అందరూ వినియోగించుకోవాలని కోరారు. దీపావళి షాపుల వద్ద నిబంధనలు పాటించాలని అగ్నిమాపక శాఖ సహాయ జిల్లా అధికారి పేరూరి శ్రీనివాస్ వర్తకులకు విజ్ఞప్తి చేశారు. మీడియాతో మాట్లాడుతూ బాణాసంచాను అక్రమంగా నిల్వ ఉంచరాదని ప్రజలకు పిలుపునిచ్చారు. దీపావళి పండుగను ప్రజలు ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. దీపావళి సామాన్లు విక్రయించే షాపులు వద్ద 4 బకెట్లు 2 డ్రమ్ములు ముందు జాగ్రత్త చర్యలుగా ఉంచాలని తెలిపారు. గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చెరువులో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన 22 ఏళ్ల యువకుడిని ట్రైనీ ఎస్ఐ శివ గణేష్ మరియు కానిస్టేబుల్ విజయ్ చాకచక్యంగా స్పందించి ప్రాణాలను రక్షించారు. దుద్దుకూరు గ్రామానికి చెందిన పురిటిగడ్డ భాను ప్రకాష్ జేఎన్టీయు అనంతపురంలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల సెలవుల కోసం స్వగ్రామానికి వచ్చాడు. కుటుంబ కలహాల కారణంగా మనస్తాపానికి గురై చెరుకుమిల్లి గ్రామ శివారులో ఉన్న చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశ్యంతో తన వాట్సాప్ స్టేటస్లో సందేశం పోస్ట్ చేశాడు. ఆ స్టేటస్ను గమనించిన అతని మిత్రుడు అనంతపురం నుండి 112 పోలీస్ ఎమర్జెన్సీ నంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. 112 నుండి అందిన సమాచారంపై గోపాలపురం ట్రైనీ ఎస్ఐ శివ గణేష్ వెంటనే కానిస్టేబుల్ విజయ్ కలిసి కేవలం 3 నిమిషాల్లో సంఘటనా స్థలానికి చేరుకుని చెరువులో మునుగుతున్న భాను ప్రకాష్ను గమనించి వెంటనే చెరువులోకి దిగి అతని ప్రాణాలను కాపాడారు. ట్రైనీ ఎస్ఐ శివ గణేష్ వెంటనే స్పందించిన తీరు, ధైర్యసాహసం పట్ల భాను ప్రకాష్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామస్తులు మరియు పోలీస్ అధికారులు అభినందించారు. రాజస్థాన్ ముఠా చేతిలో చోరీకి గురైన లారీని రాజానగరం పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశారు. రాజానగరం మండలం పాలచర్ల గ్రామానికి చెందిన అబ్బిరెడ్డి నాగేశ్వరరావు ప్రతిసారీ మాదిరిగానే గత నెల 24న తన లారీని గామన్ బ్రిడ్జి రోడ్డులోని హైవే ప్రక్కన ఏఎన్ఆర్ వే బ్రిడ్జి వద్ద లారీని పార్కు చేసి హైదరాబాద్ వెళ్లారు. 26వ తేదీ వచ్చి చూడగా 12 చక్రాల లారీ కనిపించలేదు. ఈ మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు లారీని కొవ్వూరు మండలం దొమ్మేరు హైవే రోడ్డు వద్ద పొదల్లో గుర్తించారు. చోరీకి పాల్పడిన రాజస్థాన్కు చెందిన షౌకత్ అలియాస్ షౌకత్ ఖాన్, జమాల్ ఖాన్, సోహిల్, హైదరాబాద్ వనస్థలిపురంకు చెందిన మహమ్మద్ ఫసివుద్దీన్ ఖాన్ అలియాస్ ఫసిలను అరెస్టు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడిలో 3 క్రికెటర్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తూర్పు పక్తికా ప్రావిన్స్లో చోటు చేసుకున్నట్లు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారికంగా ధృవీకరించింది. ఈ దాడిలో కబీర్, సిబ్ఘతుల్లా, హరూన్ అనే 3 క్రికెటర్లతో పాటు మరో 5 సాధారణ పౌరులు కూడా మరణించినట్లు ఏసీబీ తెలిపింది. వచ్చే నెలలో పాకిస్తాన్,
శ్రీలంకతో జరగనున్న ట్రేసిరీస్లో పాల్గొనేందుకు ఈ ఆటగాళ్లు ఉర్గున్ నుంచి షరానాకు ప్రయాణమయ్యారు. అనంతరం తమ స్వస్థలం ఉర్గున్కు తిరిగి వచ్చిన తర్వాత వారు ఒక చోట సమావేశమైన సమయంలో ఈ వైమానిక దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనకు నిరసనగా మరణించిన వారికి గౌరవ సూచకంగా పాకిస్తాన్తో జరగాల్సిన ట్రేసిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు ఏసీబీ వెల్లడించింది. చిన్న చిన్న కారణాలతో యువ దంపతుల కుటుంబాలు విచ్ఛిన్నమవడాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెరుగుతున్న వివాహ సంబంధ ఫిర్యాదులు, విడాకులు, కుటుంబ కలహాల నేపథ్యంలో యువ దంపతులకు సరైన మార్గదర్శనం అందించేందుకు ప్రీ మ్యారిటల్ కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రీ మ్యారిటల్ కౌన్సెలింగ్ సెంటర్లకు సంబంధించిన ఫైలుపై తెలంగాణ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సంతకం చేశారు. ఈ నిర్ణయం సమాజ నిర్మాణానికి, ముఖ్యంగా కుటుంబ బంధాలను బలోపేతం చేయడానికి చాలా అవసరమని మంత్రి సీతక్క తెలిపారు. జిల్లాకు ఒకటి చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 33 పీఎంసీసీలు ఏర్పాటు చేయనున్నారు. తొలుత ఈ కేంద్రాలను సఖీ లేదా వన్ స్టాప్ సెంటర్లలో ఏర్పాటు చేస్తారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో సొంత భవనాలు కేటాయించనున్నారు. ప్రతి కేంద్రంలో ఒక లీగల్ కౌన్సిలర్, సైకాలజిస్ట్, సోషల్ వర్కర్, ఒక హెల్పర్ నియమితులవుతారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 2:30 PM న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ ఎమ్మెల్యేలకు అధికార మదంతో మహిళలను అవమానించడం అలవాటుగా మారింది. కూటమి పాలనపై వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఫైర్. వేముడోలులో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్పై అవగాహన ర్యాలీ. జీఎస్టీ 2.0తో ఆటోమొబైల్ రంగానికి చేయూత లభిస్తుందన్న ఎంపీడీఓ పద్మావతీదేవి. సాంస్కృతిక జాతరగా మారిన సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ వారోత్సవాలు. శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్స్లో అలరించిన బాలికల గిరిజన సాంప్రదాయ నృత్యాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటుడు కిరణ్ అబ్బవరం. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు అధికార మదంతో మహిళలను అవమానించడం అలవాటుగా మారిందని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం వైసీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ 16 నెలల పాలనలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు మహిళల పట్ల కాలకేయుల్లా మారారని, ముఖ్యమంత్రి చంద్రబాబు అండతోనే ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ మహిళా నేత కృపాలక్ష్మిపై అత్యంత నీచంగా మాట్లాడిన ఎమ్మెల్యే థామస్ వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. తక్షణమే ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని, సీఎం చంద్రబాబు ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దారుణంగా ఎంత సంస్కారహీనంగా మాట్లాడాడో మనందరం వినడం జరిగింది. నిజంగా ఒక మహిళా నాయకురాలు, ఒక దళిత మహిళ, ఆవిడ ఎంతో చక్కగా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్న ఒక మహిళ గురించి ఇంత దిగజారిపోయి మాట్లాడుతూ ఉన్నారంటే అతని ధైర్యం ఏంటి? అతని అధినేత అయిన, వాళ్ళ పార్టీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారు ఇలా మహిళలను అవమానించినా ఏమీ అనరు అన్న ధైర్యంతోనే ఈ విధంగా మాట్లాడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ ఎమ్మెల్యే అయిన థామస్ గారికి నేను ఒకటే అడుగుతూ ఉన్నాను, మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి మీరు ఎంత నీచంగా మాట్లాడగలరా? ఇంత సభ్యత మరిచి మీరు మాట్లాడగలరా? ఆ మహిళల గురించి ఎవరైనా మాట్లాడితే, మీ ఇంట్లో మహిళల గురించి ఎవరైనా ఇలా మాట్లాడితే మీరు ఊరుకుంటారా అని నేను అడుగుతూ ఉన్నాను. ఈ థామస్ అనే ఎమ్మెల్యే గారు అడ్డదారిలో ఈవీఎంల ద్వారా ఎమ్మెల్యే అయ్యారు. తీసుకుంటున్న నియోజకవర్గంలో ఎవరిని అడిగినా కూడా చెప్తూ ఉన్నారు, ప్రతి పనికి కూడా లంచం తీసుకుంటారంట. అలాగే తీసుకుంటే దేవుడు అంటే కూడా లెక్కలేదంట, బూట్లు వేసుకొని పూజలు చేస్తారంట. అలాంటి వ్యక్తికి మహిళలంటే గౌరవం ఎలా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంత దారుణంగా మహిళలంటే గౌరవం లేని వ్యక్తి కాబట్టి ఒక దళిత మహిళని కూడా చూడకుండా అంత వ్యక్తిత్వ హననం చేస్తూ మాట్లాడడం నిజంగా దారుణం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. తక్షణమే ఎమ్మెల్యే మా కృపాలక్ష్మి గారికి క్షమాపణ చెప్పాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారు, మీ పార్టీలో ఎమ్మెల్యే ఇంత దారుణంగా మాట్లాడినందుకు అతని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే మా కృపాలక్ష్మి గారు పోలీస్ స్టేషన్లోని తీసుకుంటే ఎస్సీ కమిషన్ కి, నేషనల్ ఉమెన్ కమిషన్ కి కంప్లైంట్ ఇవ్వబోతున్నారు. వాళ్ళందరూ కూడా ఈ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీలో తీసుకుంటే ప్రతి సందర్భంలో కూడా ఎమ్మెల్యేలకు కానీ వాళ్ళ నాయకులకు కానీ మహిళలంటే గౌరవం లేదు, సభ్యత సంస్కారం లేకుండా ప్రవర్తిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీనికి కారణం ఏంటి అంటే
చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం. ఇలాంటి తప్పుడు పనులు చేసినా ఎటువంటి శిక్ష వెయ్యరు అన్న ధైర్యంతో ఈ రోజు దిగజారిపోయి ఈ విధంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో ఒక మహిళని, ఒక నియోజకవర్గ సమన్వయకర్త అయిన మహిళని ఈ విధంగా మాట్లాడడం ఎంత దారుణం చెప్పండి. అలాగే తీసుకుంటే ఆవిడ చేసిన తప్పేంటి? తెలుగుదేశం పార్టీ వాళ్ళ మద్యం డన్, అక్రమ మద్యం, ఒక కల్తీ మద్యం డన్ దొరికింది అని దాని మీద ఆవిడ పోరాటం చేశారు, ఫ్లెక్స్ వేయించారు. అందులో తప్పేముంది? నిజమే కదా. మీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళే బయట పెట్టారు కదా, మీ తంబలపల్లి ఇన్ఛార్జ్ అడ్డంగా అందులో దొరికారు కదా. దాన్ని ఆవిడ చెప్తే తప్పేంటి? అంటే నిజాల్ని జీర్ణించుకునే ధైర్యం లేక ఈ విధంగా ఆవిడ్ని వ్యక్తిత్వ హననం చేస్తూ ఆవిడ గురించి చాలా నీచంగా మాట్లాడడం నిజంగా ఎంత దారుణం. ఇలాంటి వాళ్ళని ఎందుకు క్షమిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు ఈ సంఘటనలో మీరు నోరు మెదపట్లేదు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, మహిళల పట్ల కాలకేయుల్లా మారిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు మహిళల విషయంలో. ఈ ఎమ్మెల్యేనే కాదు, చాలా మంది ఎమ్మెల్యేలు దిగజారిపోయి మహిళలకి వ్యక్తిత్వ హననం చేస్తూ వాళ్ళ గురించి చాలా దారుణంగా ప్రవర్తించడం, దారుణంగా మాట్లాడడం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మహిళల్ని ఎంత దారుణంగా మీ ఎమ్మెల్యేలు వేధిస్తూ ఉన్నా కనీసం స్పందించట్లేదు, నోరు విప్పట్లేదు, వాళ్ళ మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు. అంటే ఈ రాష్ట్రంలో మహిళలకి స్వేచ్ఛగా బ్రతికే హక్కు లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. ఇలాంటి వాళ్ళకా మీరు టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలు చేశారా అని నేను అడుగుతూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళని ఎందుకు ప్రోత్సహిస్తున్నారో నేను అడుగుతూ ఉన్నాను. ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, ఈ మహిళలు ఎంతగా బాధపడుతూ ఉన్నారు. మీరెందుకు ఏ విషయంలో కూడా అలాంటి తప్పుడు పనులు చేస్తున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు అని నేను అడుగుతున్నాను. జీఎస్టీ 2.0తో ఆటోమొబైల్ రంగానికి చేయూత లభిస్తుందని భీముడోలు ఎంపీడీఓ పద్మావతి దేవ్ అన్నారు. ఏలూరు జిల్లా భీముడోలు సంత మార్కెట్లో ఆటో యూనియన్ నాయకులతో కలిసి ఎంపీడీఓ సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమం నిర్వహించారు. ఆటోమొబైల్ రంగంలో జీఎస్టీ సంస్కరణల గురించి, వాహన ధరలు, విడి భాగాలపై ధరల తగ్గింపు సంస్కరణల గురించి వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి తనూజా, ఏఎంసీ చైర్మన్ శేషపు శేషగిరి, మాజీ జడ్పీటీసీ కరణం పెద్దిరాజు, కూటమి నాయకులు పాల్గొన్నారు. తగ్గుతుందండి. దీనివల్ల మేము ఫైనాన్స్ పెట్టుకోవడానికి ఇటుకు కానీ కొంచెం మాకు 25,000 అవైలబుల్గా ఉంటుంది. దీన్ని బట్టి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సూపర్ సేవింగ్స్ విషయంలోకి వచ్చేటికి మనకి ఇవాళ రవాణా ఉండే ఏవైతే వాహనాలు ఉన్నాయో దాని మీద కూడా మనకి గతంలో మనకి సరుకు రవాణా చేసుకునే వాహనాల మీద 28% ఉండేది. అది ఈరోజు 18%కి వచ్చింది. అంటే 10% మనకి ఆ వాహనాల మీద జిఎస్టీ ఆదా అవుతుంది. అదేవిధంగా బస్సులు, మినీ బస్సులు ఉంటే గతంలో పూర్వం 28% ఉండేది, అది కూడా 18% చేశారు. 10% అక్కడ కూడా మనకి జిఎస్టీ సేవింగ్ అవ్వడానికి అవకాశం వచ్చింది. అలాగే రైళ్ళు, అలాగే మల్టీ మోడల్ రవాణా వాటిల్లో కూడా మనం 12% ఉంటే కనుక అది ఇప్పుడు 5% జిఎస్టీ అయింది. దాని మీద మనం 7% మనకి ఆదా అవడానికి, సేవింగ్ అవ్వడానికి అవకాశం జరిగింది. అలాగే ట్రాక్టర్లకి వాటికి కూడా గతంలో 12% చేసేవాళ్ళం మనం, ఇప్పుడు 5%, అంటే 7% మనకి జిఎస్టీ అక్కడ సేవింగ్కి అవకాశం ఉంది. అదేవిధంగా సరుకు రవాణా వాహనాలపై కూడా మనం గతంలో ఇన్సూరెన్స్ చేసుకునే వాటి మీద 12% ఉండేది, అది ఇప్పుడు 5% చేశారు. దాని మీద కూడా మనకి ఏంటంటే 7% ఆదా అవడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కొనుగోలుదారులు కానీ వాహన కొనుగోలుదారులకి వాళ్ళకి కూడా జిఎస్టీలో చాలా మినహాయింపు దొరుకుతుంది. కాబట్టి ఇది మంచి లబ్ధిదారు అవుతుంది. వాహనాలకి రైతులు కానీ వీళ్ళు కానీ ఎవరైనా ఏదైనా కొనుక్కోవడానికి వాహనాలకి మంచి అవకాశం ఉంటుంది. వస్తువుల కొనుగోలులో జీఎస్టీ తగ్గింపుపై అవగాహన కల్పించేందుకు చేపట్టిన సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ వారోత్సవాలు సాంస్కృతిక జాతరగా మారాయి. శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్స్లో టెక్కలి ట్రైబల్ వెల్ఫేర్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ బాలికలు గిరిజన సాంప్రదాయ నృత్యాలు అలరించాయి. నీరజ సుబ్రహ్మణ్యం శిష్య బృందం క్లాసిక్ డాన్స్ కార్యక్రమం ప్రేక్షకులను అలరించాయి. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఎగ్జిబిషన్ సందర్శనతో పాటు వినోదంతో మేళవిస్తున్నాయి. ప్రజలు కొనుగోలు చేసిన అనంతరం కుటుంబ సమేతంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఆస్వాదిస్తున్నారు. అక్టోబర్ 19 వరకు ప్రతిరోజు విభిన్న సాంస్కృతిక ప్రదర్శన కొనసాగనున్నాయని నిర్వాహకులు తెలిపారు.
ఇండియన్ సొసైటీ ఆఫ్ ఎనస్థీషియా పిలుపు మేరకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జేపీ రోడ్లోని హోటల్ ఆనంద్ ఇన్ అదుర్స్ బ్యాంకెట్ హాల్లో జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో వరల్డ్ ఎనస్థీషియా డే కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్ ఆనంద్ కుమార్, సెక్రటరీ డాక్టర్ ఎస్ఎస్వి రామకృష్ణ, ట్రెజరర్ డాక్టర్ కృష్ణ ప్రసాద్లు కేక్ కట్ చేశారు. అనంతరం మాట్లాడుతూ 1846 అక్టోబర్ 16న మార్టన్ అనే వైద్యుడు ఈథర్ అనే డ్రగ్ను ఉపయోగించి నొప్పి లేకుండా పన్నును తొలగించారని, అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 16వ తేదీన వరల్డ్ ఎనస్థీషియా డేగా జరుపుకుంటున్నామని అన్నారు. సందర్భంగా సీనియర్ వైద్యులు నాగమల్లేశ్వరరావును సత్కరించారు. డాక్టర్ నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ నాటికి నేటికి ఎనస్థీషియాలో ఎన్నో మార్పులు వచ్చాయని, నేటి అవసరాలకు అనుగుణంగా వైద్యులు స్పెషలైజేషన్ చేయాలని సూచించారు. డాక్టర్ వినీల, డాక్టర్ రాజేష్, డాక్టర్ దిలీప్తో పాటు భీమవరం, పాలకొల్లు, నరసాపురం, ఆకివీడు, కలిదిండి ప్రాంతాలకు చెందిన పలువురు వైద్యులు పాల్గొన్నారు. హ్యాపీ ఎనస్థీషియా డే టు యు ఆల్. ఎనస్థీషియా డే దాన్నే ఈథర్ డే అంటారు. ఇదేంటంటే ఈ ఎనస్థీషియా డే అనేది 1846 అక్టోబర్ 16న జరిగేది. ఆ రోజు ముందు వరకు కూడా ఏ ఆపరేషన్ చేసినా సరే పేషెంట్ పెయిన్తో విలవెల్లాడిపోయేవాడు అనమాట. ఆ రోజు ఫస్ట్ టైం సక్సెస్ఫుల్గా ఈథర్ అనే డ్రగ్ ఉపయోగించి టూత్ ఎక్స్ట్రాక్షన్ చేయగలిగారు. అంటే పన్ను పేకగలిగారు నొప్పి లేకుండా. పేషెంట్ వాజ్ సాటిస్ఫైడ్. ఆ రోజుని మనం పెయిన్ని జయించిన రోజు కింద తీసుకొని ఎనస్థీషియా డే చేసుకుంటున్నాం. వరల్డ్ ఎనస్థీషియా డే అనమాట ఇవాళ. చాలా కాలం వరకు ఈ ఎనస్థీషియా అనేది ఒక చిన్న సబ్జెక్ట్ కింద ఉండేది. గ్రాడ్యువల్గా డెవలప్ అవుతూ ఎనస్థీషియా ఇవాళ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయిందనమాట. ఓన్లీ ఆపరేషనల్ టైంలో మత్తు ఇవ్వడమే కాకుండా ఇంకా చాలా ఫీల్డ్స్లో, అంటే ఈ ఎమర్జెన్సీ మెడిసిన్లో, తర్వాత అలాగే సబ్ స్పెషాలిటీస్, కార్డియాక్ ఎనస్థీషియా అని, న్యూరో ఎనస్థీషియా అని, పీడియాట్రిక్ ఎనస్థీషియా అని, పెయిన్ మేనేజ్మెంట్ అని, ఇట్లాగా చాలా రకాలుగా డెవలప్ అయింది. ఇప్పుడు ఇది లైఫ్ సేవింగ్ మెడిసిన్ కింద తయారైందనమాట. ఇవాళ ఎనస్థీషియా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఆ ఎనస్థీషియా రోజు ప్రాముఖ్యత అదనమాట. ఎనస్థీషియా ఎంత అడ్వాన్స్ అయిపోయిందంటే ఆన్ టేబుల్ ఈసీజీ అన్నీ అయిపోయినాయి, ఈఈజీ మానిటరింగ్ అయిపోయింది, ఇంకా వాట్నాట్ అన్నీ. ఈరోజే చూశాను, రీసెంట్గా ఒక రిస్ట్ వాచ్, స్మార్ట్ వాచ్ వస్తుంది. అందులో హానర్ ప్రో 5 చైనా వాడు. అందులో పల్సాక్సిమీటర్ సంగతి దేవుడు అది ఎప్పుడూ అయిపోయింది. బ్లడ్ ప్రెషరు, ఈసీజీ మానిటరింగ్, నంబర్ ఆఫ్ అవర్స్ ఎంత స్లీపు, అందులో ఎంత సౌండ్ స్లీప్, అవి కూడా అన్నీ వచ్చేస్తున్నాయి. కానీ వర్డ్ ఆఫ్ కాషన్ అంటే ఎన్ని మానిటర్స్ వచ్చినా, ఎంత అడ్వాన్స్ వచ్చినా మనల్ని మోసం చేయింది మా గురువుగారు చెప్పేవాళ్ళు ఫణీంద్రనాథ్ తోట. మనం మోసం చేయింది ఒకే ఒక్క మానిటర్, దట్ ఈజ్ ఫింగర్ అండ్ పల్స్. నెవర్ ఫర్గెట్ దట్. ఫింగర్ అండ్ పల్స్ ఈజ్ ద బెస్ట్ మానిటర్ అండ్ మోస్ట్ రిలయబుల్ మానిటర్. పోన్ జరగబోయేది అదే. ఇంకా యూరోపియన్ కంట్రీస్లో, స్టేట్స్లో ఫేమర్ వాడు టీబీఐ ముట్టుకోడు, టీబీఐ వాడు ఫేమర్ ముట్టుకోడు. అలా అయిపోయింది సబ్ స్పెషాలిటీస్. మనం కూడా ఎనస్థీషియా అలా డెవలప్ చేసుకోవాలి, లేకపోతే సర్వైవ్ అవ్వలేము. ఇన్సిడెంట్స్ చెప్పంటే చాలా ఉన్నాయి. దట్ ఈస్ 33 years అంటే మేబీ ఫ్యూ ల్యాక్స్ ఆఫ్ ఎనస్థీషియా, 1-2 కాదు, ఫ్యూ ల్యాక్స్, థౌజండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. నేను డాక్టర్ రామకృష్ణ, చెస్ట్ అండ్ క్రిటికల్ కేర్ ప్రాక్టీస్ చేస్తున్నాను, స్పందన ఎమర్జెన్సీ హాస్పిటల్ భీమవరం. అక్టోబర్ 16th వరల్డ్ ఎనస్థీషియా డే. ఈ 1846లో మార్టన్ అనే డాక్టర్ గారు మొట్టమొదటిసారిగా ఎనస్థీషియా ఇచ్చారు పేషెంట్కి. దాన్ని పురస్కరించుకుని వరల్డ్ ఎనస్థీషియా డే ప్రతి అక్టోబర్ 16వ తారీఖున సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ సంవత్సరం ఇక్కడ ఆనంద్ ఇన్ హోటల్లో భీమవరం, పాలకొల్లు, కలిదిండి, నరసాపురం, ఆకివీడు ఊరు నుంచి వచ్చిన ఎనస్థిస్టులు అందరూ కలిసి ఇక్కడ సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు ఈ సెలబ్రేషన్ పురస్కరించుకొని సీనియర్ డాక్టర్ అయిన నాగమల్లేశ్వరరావు గారిని సన్మానం చేసుకోవడం జరిగింది. రాష్ట్ర, జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ప్రవేశపెట్టిన అసంఘటిత కార్మికుల పథకం, బాలల హక్కుల పరిరక్షణ పథకాలపై మండల న్యాయ సేవా సంస్థ, రెవెన్యూ, మున్సిపల్, పోలీస్, డిఆర్డీఏ, లేబర్, మహిళా అభివృద్ధి, శిశుసంక్షేమ, విద్య, వైద్య తదితర శాఖల సమన్వయంతో ఈ నెల 18న ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించబోయే న్యూ మాడ్యూల్ లీగల్ సర్వీస్ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి శుక్రవారం ఉదయం భీమవరంలో ర్యాలీ నిర్వహించారు. ఏఎస్ఆర్ నగర్లోని అల్లూరి సీతారామరాజు
స్మృతివన వద్ద నుండి అంబేద్కర్ చౌక్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు 2K ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఉద్దేశించి పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి సంస్థ చైర్మన్ డాక్టర్ బి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అసంఘటిత కార్మికులు, బాలల కొరకు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ప్రవేశపెట్టిన పథకాల యొక్క ప్రయోజనాలను ప్రజల వరకు చేరవేయాల్సిన బాధ్యత ఆయా శాఖల అధికారులపై ఉందని, పథకాలపై అవగాహన కోసం శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అన్ని శాఖల స్టాల్స్ ఉంటాయన్నారు. ర్యాలీ ద్వారా శనివారం జరగబోయే కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఏవైతే సదుపాయాలు కానీ కలగజేయబడి ఉన్నాయో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశం ఒకటి. అట్లానే అసంఘటిత కార్మికులకి న్యాయపరమైన హక్కుల్ని ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సదుపాయాలని తెలియజేసే ఉద్దేశంతో ఈ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. అట్లనే ఈ క్యాంప్లో వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి అందరూ పాల్గొని కార్మికుల హక్కులు, అట్లనే బాలల యొక్క హక్కులు, అలానే ప్రభుత్వం నుంచి అందుతున్నటువంటి పథకాలు, అవి చేరే క్రమంలో ప్రజలకు ఏమైనటువంటి సమస్యలు కానీ లేదా సందేహాలు ఉంటే నివృత్తి చేయడానికి వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి వారి యొక్క సిబ్బందితో అవగాహన కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించి వారి యొక్క సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుకు వచ్చినటువంటి అన్ని విభాగాలు, ముఖ్యంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, డిఆర్డీఏ, మా డిఆర్ఓ అందరికీ కృతజ్ఞతలు, అలాగే నమస్కారాలు తెలియజేస్తూ భారత పౌరులుగా అందరి బాధ్యత, అందరి బాధ్యత. బేటీ బచావో, బేటీ పడావో, బేటీ బచావో, బేటీ పడావో, బేటీ పడావో, బేటీ బచావో, బేటీ పడావో. రక్షిస్తాం, రక్షిస్తాం. బ్యాగిలను వెనకరండి. అప్పారావు గారు ముందు రండి సార్, దయచేసి సార్ ఏమన్నా రండి, మీరందరూ కూడా వచ్చేసి. అలాగే వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ స్కీములు అన్ని అడుగులై ఉన్నారు, వారందరికీ అందుతున్నాయా లేవా అనేది ఒకసారి పరిశీలన చేసుకోవడం, అలాగే జిల్లా అధికారులందరితో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా అనార్గనైజ్డ్ అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికుల సమస్యల మీద, అదేవిధంగా చైల్డ్ పరిరక్షణ హక్కుల బాధ్యతల మీద ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. రేపు ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీలో మన డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వేదిక మీద మరి జిల్లా కలెక్టర్ గారు, అలాగే డిఎల్ఎస్సి సెక్రటరీ గారు, జిల్లా న్యాయాధికారులు అందరూ పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి మరి ఈ ప్రజలందరూ విరివిగా పాల్గొని మేము కూడా వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేసే శాఖల ద్వారా స్టాల్స్ నిర్వహిస్తున్నాము. ఆయా స్కీముల పట్ల మీరు అవగాహన పెంచుకొని మీరు అన్ని స్కీముల వల్ల లబ్ధి పొందుతారని తెలియజేస్తూ, గూడూరు డివిజన్లోని రెవెన్యూ సిబ్బంది సహకారంతో గత సంవత్సర కాలంగా విధులను సంతృప్తికరంగా నిర్వహించామని, రాబోయే రోజుల్లో కూడా రెవెన్యూ సిబ్బంది ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా పనిచేయాలని సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా సూచించారు. తిరుపతి జిల్లా గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా కేంద్ర సర్వీసులకు బదిలీ అయ్యారు. చిలుకూరులోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో డివిజన్లో రెవెన్యూ సిబ్బంది సబ్ కలెక్టర్కు వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాఘవేంద్ర మీనా దంపతులను డివిజన్లోని ఎంఆర్ఓలు, రెవెన్యూ సిబ్బంది, పలు ప్రజా సంఘాల సభ్యులు, రాజకీయ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్లోని ఎంఆర్ఓ, రెవెన్యూ సిబ్బంది ఎంతో సహకారం అందించారని, తన మొదటి పోస్టింగ్ గూడూరును ఎప్పటికీ మర్చిపోలేని వెల్లడించారు.
1 year కలిసి ఇక్కడ గురువులో నేను పని చేసినప్పుడు సో సెప్టెంబర్ 2024లో నేను ఇక్కడ జాయిన్ చేశాను. ఇక్కడ వచ్చినప్పుడు చాలా క్వశ్చన్స్ నా మైండ్లో వచ్చింది. అంటే గురువు ఎలా ఉండొచ్చు, అక్కడ ఇలాంటి సమస్య ఉండొచ్చు, ఇలా ఆఫీసర్స్ ఎలా అక్కడ ఉండొచ్చు, అన్నీ పొలిటికల్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉండొచ్చు, అదర్ మీ సెక్టర్స్ ఎలా ఉండొచ్చు. బట్ ఇక్కడ వచ్చిన తర్వాత ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రెస్పెక్టెడ్ కలెక్టర్స్ అండ్ జాయింట్ కలెక్టర్స్ కొన్ని చోట్ల they have tried to put their best effort for all these staff. I am thankful. Apart from that, I see ikkada sub-collector they are not limited to revenue department only. So any చూస్తే కూడా revenue department లో కూడా కొన్ని important functions, especially disaster management లో కూడా చూస్తే మన గురువు డివిజన్లో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కూడా 2-3 నెలల సైక్లోన్స్ రావచ్చు, లేకపోతే ఫ్లడ్ అంటే హెవీ రైన్ఫాల్గా అది ఫ్లడ్ రావచ్చు. సో ఆ టైంకి అన్ని డిపార్ట్మెంట్తో ఇక్కడ కోఆర్డినేట్ చేయడం చాలా అంటే ఈ ఓన్లీ ఆఫీసర్ కోఆర్డినేటర్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా ఉండదు. ఆల్రెడీ దే ఆర్ ఎక్స్పీరియన్స్ because of your cooperation only I could do whatever I could do. So I want to thank all the line department for their cooperation. If I mention anything other than disaster management, అది మనం రెండు జాతర చేశాము పోలేరమ్మ జాతరలో కూడా అన్ని డిపార్ట్మెంట్ నుంచి బాగా కోఆర్డినేషన్ వచ్చింది. తర్వాత మన ఇష్టంపూర్ జాతర అక్కడ కూడా బాగా కోఆర్డినేషన్ వచ్చింది. నేను ఎస్పెషల్గా ఎవరికి వెళ్ళను, బట్ గుడూరులో అంటే మనం చూస్తే ఈ డివిజనల్ స్థాయి ఆఫీసర్స్ కూడా చాలా మోటివేట్గా ఉన్నారు. మండల లెవెల్ ఆఫీసర్లు కూడా ఐ కీప్ గెటింగ్ ఫీడ్బ్యాక్, వాళ్ళు కూడా చాలా మోటివేట్గా పనిచేస్తున్నారు. ఇక్కడ గుడూరులో ఎస్పెషలీ 1 year వెరీ కంఫర్టబుల్ బికాస్ ఆఫ్ యువర్ కోఆపరేషన్, ఆల్ ఆఫ్ యువర్ సపోర్ట్. సో ఫర్ దట్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ. పర్సనల్ ఫ్రెండ్గా ఇక్కడ గుడూరులో నా ఫస్ట్ పోస్టింగ్ కాబట్టి ఆల్వేస్ ఆల్సో స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్. సో ఫర్ దట్ I just want to thank all of you for making this first posting, this my journey in Guru a good memory. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ నటుడు కిరణ్ అబ్బవరం దర్శించుకున్నారు. తన కొత్త సినిమా కేరాంప్ అక్టోబర్ 18న విడుదల కాబోతున్న సందర్భంగా వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. చాలా బాగా జరిగింది, చాలా సంతోషంగా ఉంది. ఎల్లుండి కేరాంప్ సినిమా రిలీజ్ అవుతుంది. పండక్కి పోయిన దివాళీకి ఆ సినిమా చాలా పెద్ద హిట్ చేశారు. ఈ దివాళీకి మళ్ళీ మేము ముందుకు వస్తున్నాము కేరాంప్తో. ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా చాలా బాగా వచ్చింది. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. మీరందరూ ఫ్యామిలీతో అందరితో వెళ్ళి సినిమా చూసి మళ్ళీ మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఈరోజు చాలా పాజిటివ్గా దేవుడి ముందు ఓ 15 నిమిషాల్లో అలా దర్శనం దొరకడం అన్నది భాగ్యం. చాలా సంతోషంగా అనిపించింది. అవుతుందన్న కేరాంప్ అయిపోయింది. చెన్నైలో స్టోరీ షూటింగ్ జరుగుతుంది. ఇంకో 3-4 ప్రాజెక్ట్స్ అవుతుంది. సార్ శృతిలు లైవ్ అవి ఏం లేదు. వెరీ ప్రాపర్ ఎంటర్టైన్మెంట్. రేపు మీరు థియేటర్లో కూర్చుంటే మీకు అర్థమవుతుంది. చాలా వెరీ ఫ్యామిలీ అందరితో కూర్చొని చూసేసి పద్ధతిగా ఉంటుంది. ఫ్యామిలీ అందరితో మీరు వెళ్ళండి. మీకైనా చిన్న 1% నాకు చెప్పండి. ఎల్లుండి అక్టోబర్ 18 కేరాంప్ రిలీజ్ అవుతుంది. అందరూ ఫ్యామిలీ అందరూ వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసే ఫిలిం. చాలా అంటే చాలా ఫన్ ఉంటుంది. ఎవ్రీ ఏజ్ గ్రూప్స్ అందరూ ఎంజాయ్ చేసే ఫిలిం. థియేటర్స్ లో గోల్ గోల్ ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ ఎమ్మెల్యేలకు అధికార మదంతో మహిళలను అవమానించడం అలవాటుగా మారింది. కూటమి పాలనపై వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఫైర్. వేముడోలులో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన ర్యాలీ. జీఎస్టీ 2.0తో ఆటోమొబైల్ రంగానికి చేయూత లభిస్తుందన్న ఎంపీడీఓ పద్మావతీదేవి. సాంస్కృతిక జాతరగా మారిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ వారోత్సవాలు. శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్స్లో అలరించిన బాలికల గిరిజన సాంప్రదాయ నృత్యాలు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటుడు కిరణ్ అబ్బవరం. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. సమాప్తం. నమస్కారం.